హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వినయ్ టీవీ. మనం ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ కువైట్ గురించి మాట్లాడుకుందాం. ఈ దేశంలోని ప్రజలకు డబ్బు సంపాదించడం అన్నా అండ్ అట్ ది సేమ్ టైం ఖర్చు పెట్టడం అన్నా చాలా ఇష్టం. అండ్ ఈ దేశం పాపులేషన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్లో సగం కూడా ఉండదు. అండ్ ఈ దేశంలో ఒక నది కూడా ఉండదు. అక్కడ ముందు నుంచి ఉన్న వాళ్ళకన్నా ఏదో ఒక పని చేసి బ్రతకాలని పోయిన వాళ్ళ కౌంటే ఎక్కువగా ఉంటుంది. చిన్న దేశమే అయినప్పటికీ డబ్బు విషయంలో ఈ దేశానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సింపుల్గా చెప్పాలంటే ఈ దేశంలో ఒక పర్సన్ 57 lakhs రూపీస్ వరకు సంపాదిస్తాడు. ఈ ప్రపంచంలోనే ఎక్కువ ప్రాఫిట్స్ ఉన్న కంట్రీస్లో కువైట్ 5th ప్లేస్లో ఉంది. అండ్ ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఇంత డబ్బు ఉండడానికి రీజన్ ఆల్మోస్ట్ అందరికీ ఓన్ కంపెనీస్ ఉంటాయి. అండ్ దట్ టు పాపులేషన్ కూడా చాలా తక్కువ. ఈ దేశంలో ఏ ఒక్కరి ఇల్లు చూసినా 4 bedrooms కన్నా తక్కువ అయితే అస్సలకి ఉండదు. అండ్ ఈ దేశంలో మార్నింగ్ టైమ్స్ చూసుకున్నట్లయితే 55 degrees కన్నా ఎక్కువ ఉంటుంది. అందుకే అక్కడి ప్రజలు ఎక్కువగా బయటికి రారు. ఈ దేశంలో డబ్బుకి ధనవంతులకి అసలు ఏమాత్రం కొదవ ఉండదు. అందుకే ఈ దేశం కరెన్సీ ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ కరెన్సీ. ఇన్ఫ్యాక్ట్ 2013 నుంచి 2023 వరకు కువైట్ దినార్ స్ట్రాంగెస్ట్ కరెన్సీగా వరల్డ్ రికార్డ్ కూడా సాధించింది. అండ్ ప్రపంచంలోనే అందమైన అమ్మాయిలు కూడా ఎక్కువగా కువైట్లోనే ఉంటారు. చాలా అందంగా, చాలా క్యూట్గా ఉంటారు ఇక్కడి అమ్మాయిలు. ఈ దేశంలో ఆల్కహాల్ తాగడం అట్ ది సేమ్ టైం అమ్మడం, ఇవి రెండు చాలా పెద్ద క్రైమ్స్. ఒకవేళ ఈ రెండు చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికినట్లయితే అస్సలు ఏం ఆలోచించకుండా లైఫ్ టైం జైల్లో వేస్తారు. ఈ దేశంలో సంవత్సరానికి ఓన్లీ 2 days మాత్రమే వర్షం పడుతుంది. ఎస్, మీరు విన్నది కరెక్టే. 365 daysకి 2 days మాత్రమే వర్షం పడుతుంది. అందుకే ఈ దేశం వాటర్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ దేశంలో వంటకి వాడే గ్యాస్ కన్నా 1 లీటర్ వాటర్ బాటిలే చాలా కాస్ట్లీ. కువైట్ గురించి పార్ట్ 2 కావాలనుకుంటే కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. పార్ట్ 2 చేయడానికి డెఫినెట్గా ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.